2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ ఏంటి సార్ సిల్వర్ ధర అసలు ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది చూడండి. 250 అంటేనే ఆల్ టైమ్ హై అనుకున్న మనము ఇప్పుడు చూస్తే 280 వరకు వచ్చింది. ఎందుకు సార్ ఇంత డ్రాస్టిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది సిల్వర్? ఇంకెంత వరకు పెరుగుతదంటారు? మై గాడ్! అందలేని స్థాయిలో ఉంది అని చెప్పొచ్చు. ఇట్ వాజ్ ఆల్ ఎక్స్‌పెక్టెడ్ అండి. ఇట్ వాజ్ వెరీ క్లియర్ సిన్స్ 2005 నుంచి నేను ఈ మధ్య కొన్ని చార్ట్స్ చెక్ చేశాననమాట. డాలర్ విషయంలో కానివ్వండి, ఇండియన్ రూపీలో కూడా సిల్వర్ ట్రేడ్ అయ్యే విషయంలో కానివ్వండి. సో డాలర్‌లో సిల్వర్ చూసుకుంటే బాగా తగ్గుండే అండ్ ఇండియాలో కూడా అసలు సిల్వర్‌ని ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు. ఎవరన్నా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫంక్షన్‌లో ఎవరైనా మేము సిల్వర్ పట్టగొలుసులు ఇస్తామండి అంటే, అంటే వాళ్ళని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఏంటి మీ స్థాయి అంతేనా? మామూలు చిన్న చిన్న వాళ్ళు ఇస్తున్నారండి. మీకేమైంది బంగారం ఇవ్వడానికి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉండే. కానీ ఇప్పుడు వెండి గురించి మాట్లాడితే మీరు వెండి ఇస్తారా? చాలా గ్రేట్ విషయం అండి. ఎందుకంటే వెండికి విలువ అంత పెరిగిపోయింది కాబట్టి. సో ఇక్కడ ఒక డ్రాస్టిక్ హ్యూమన్ బిహేవియర్ అనేది నేను చేంజెస్ చూసా. సో సిల్వర్ అంటే ఇప్పుడు అందరికి రెస్పెక్ట్ పెరిగిపోయింది. చాలా రెస్పెక్ట్ ఉంది. ఎవరి దగ్గర ఇంట్లో కేజీ సిల్వర్ ఉందంటే అబ్బా! వాళ్ళనైతే ఇక ఎంత బాగా చూసుకుంటారో. సార్ మీకు రోజ్ మిల్క్ కావాలా? మీకు లేదంటే మంచి మంచి కాస్ట్లీ డ్రింక్స్ కావాలని చెప్పి కూడా అడిగేవాళ్ళు ఉన్నారనమాట ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్‌కి వాల్యూ అనేది అన్‌లాక్ అయింది. అదేంటి? దాని అర్థం ఏంటి? వాల్యూ అన్‌లాక్ అవ్వడం ఏంటంటే మనం మొన్నటిదాకా లైక్ 20 ఇయర్స్, 25 ఇయర్స్ బ్యాక్ వరకు ఓన్లీ కస్టమ్ బేస్డ్ ఎంజిన్స్‌ని ఎక్కువగా వాడేవాళ్ళము. ఇదేం మాట్లాడుతున్నాము మనం అసలు సిల్వర్ దీనికి కనెక్షన్ ఉందా అంటే 100% ఉంది. వినండి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కంబషన్ బేస్డ్ ఎంజిన్స్ అంటే డీజిల్ అండ్ పెట్రోల్ బేస్డ్ బండ్లు ఏవైతే మనం నడిపేవాళ్ళం కదా, ఇప్పుడు ఆ కాలం అంతా మెల్లమెల్లగా ఫేజ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చాము కంప్లీట్గా ఈవీ ఇండస్ట్రీకి. ఈవీ ఇండస్ట్రీలో సెల్స్ ఉంటాయి. ఆ సెల్ ఏముంటుందంటే ఇట్ హ్యాస్ టు బీ కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటల్స్ అనమాట. అందులోనే సిల్వర్ కూడా ఎగ్జాక్ట్గా యూజ్ అవ్వడం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అయితే అమెరికాలో కానివ్వండి, ఇంకా చైనాలో కానివ్వండి విపరీతంగా సిల్వర్ డిమాండ్ పెరిగిపోయింది. కానీ ఇండియాకి వచ్చిన తర్వాత మొత్తం వరల్డ్ ఓన్లీ 2 కంట్రీస్లో డిమాండ్ పెరిగిన తర్వాత ఇండియాలో ఆ డిమాండ్ మెల్లమెల్లగా మనం పెరగడం చూసాము. అసలు గిచ్చినట్టుగా కూడా అనిపించలేదు జనాలకి. కానీ ఇప్పుడు నిజంగా కోసినట్టుగా ఉంది అనుభవం. అంత డేంజర్గా సిల్వర్ పెరిగిందంటే 70,000 రూపాయలు, 60,000 రూపాయలు కేజీ ఉన్న సిల్వర్ కాస్త ఈ రోజున మీకు ఫ్యూచర్స్లో 2,54,000 నుంచి 2,55,000 మధ్యలో ఉంది. స్పాట్ మార్కెట్లో మీరే అన్నారు ఇందాక 280 రూపాయలు గ్రాము సిల్వర్. అండ్ మనం ఫ్యూచర్స్ గురించి ఆల్రెడీ మనము ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మనం రెగ్యులర్గా చేస్తాం కాబట్టి అలాంటి ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరిగింది. అదేంటంటే మంత్లీ బుల్ మార్కెట్లో 3 స్టేజెస్ ఉంటాయని చెప్పాము. అందులో మనం చూసుకుంటే 1,10,000 కానివ్వండి, 1,30,000 కానివ్వండి సిల్వర్ దాటిన తర్వాత రెండోది కైండ్ ఆఫ్ స్టేజ్ ఉంటుంది. అది 1,50,000 అండ్ దాని తర్వాత 2,58,000 అన్న కైండ్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మనము చూపించడం జరిగింది. మీరు కావాలంటే మన రెగ్యులర్గా చేస్తున్న వీడియోస్లో మీరు హిస్టరీలోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. సో ఈ రోజున ఒక ప్రౌడ్ విషయం ఏంటంటే ఈ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటివ్ వీడియో మనం ఏదైతే చేస్తున్నామో రికమెండేషన్స్ అసలే మనం ఇవ్వము. సో ఈ వీడియోలో 2,55,000 ఈ రోజు దాటిందనే విషయం మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గైడెన్స్ కానివ్వండి, ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రైట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, రైట్ నాలెడ్జ్ కానివ్వండి మనం ఇవ్వడం జరిగింది. దానికి సాక్షి నేను చూపిస్తాను ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఉండింది. అండ్ ఈ రోజున సిల్వర్ ప్రైసెస్ ఏం చేయబోతుంది ఇంట్రాడేలో అది కూడా రెసిస్టెన్స్ చూద్దాము, సపోర్ట్ లెవెల్ కూడా చెప్తా. సో బిఫోర్ దాట్ 285 రూపీస్ నిన్నుంటే ఇవాళ 281 రూపీస్ ఉందండి, -4 రూపీస్. సో క్యారెటేజ్ విషయం ఇందులో ఉండదు కాబట్టి మీకు 1 కైండ్ ఆఫ్ అ సాలిడ్ ప్రైస్. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ మీరు చూసిన స్పాట్ మార్కెట్ ధర ఏదైతే మీరు చూస్తున్నారో ఇది హైదరాబాద్లో ఉందండి. అయితే హైదరాబాద్లో ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి అండ్ ఏపీలో కూడా ఉందంటే అక్కడ క్యాపిటల్ సిటీలో ఉన్న ధర మీకు అక్కడ మొత్తం రాష్ట్రంలో కనిపించాలి. కానీ ఈ మధ్య ఏం జరిగిందంటే సిల్వర్ విషయానికి వచ్చినప్పుడు స్పెషల్లీ బాగా ఎక్కువగా పెరిగింది కాబట్టి అక్కడ 280 రూపాయలు ఉంటే నేను 190 రూపాయలతో తీసుకుంటాను. మహా అంటే 210 రూపాయలతో తీసుకుంటా బంగారం. మీ దగ్గర వెండి ఒకవేళ ఉన్నది మీరు నాకు అమ్మాలి అనుకుంటే నా ఇష్టము, నా ధర నేను ఫాలో అవుతాను అని చెప్పేసి ఒక
ఇష్టమైన రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. కానీ నిజం చెప్పాలి అంటే మీరు అదే ఒకవేళ ధరకి కొనాలి అనుకుంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఓహో ఇవాళ 281 అంది, సుమన్ టీవీలో చెప్పారు చూడండి ఇక్కడ విషయం అని చెప్పేసి. కానీ కొనేటప్పుడు ఒక ధర పలుకుతున్నారు, అమ్మేటప్పుడు ఇంకా తక్కువ ధరలో తీసుకుంటారు. సో ఇక్కడ చాలామంది పెట్టుబడిదారులు ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళందరూ కూడా బాగా లాసు పాలవుతున్నారు. దయచేసి నేను ఒక్కడే మాట చెప్తాను, మీరందరూ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్కి షిఫ్ట్ అయిపోవడం చాలా మంచిది. మీరు ఆల్రెడీ ఫోన్స్ వాడుతున్నారు, అన్నిట్లో కూడా మీరు ఎలక్ట్రానిక్ విధానం చూసినారు కాబట్టి ఇంతకు ముందుకు మనం బ్యాంకులో డబ్బులు వెళ్ళి ఆఫ్లైన్లో డిపాజిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కూడా బ్యాంక్ వెళ్ళట్లా అండ్ ఎవరు కూడా ఏటీఎంకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేయట్లా. అందరూ కూడా ఆన్లైన్లోనే ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ అకౌంట్స్లో మీరు అన్ని చూసుకుంటున్నారు, వాడుకుంటారు. సో మరి అలాంటప్పుడు మీ డబ్బులు సేఫ్ ఉన్నప్పుడు మీరు కొన్న సిల్వర్ కూడా సేఫే ఉంటుంది కదండి, ఆర్ గోల్డ్ కూడా కొన్నా కానీ సేఫ్ ఉంటుంది కదా. సో ప్రెషియస్ మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనడం మొదలుపెట్టండి. మిమ్మల్ని ఎవరు కూడా ఏ ధర విషయంలో కూడా చీట్ చేయడం కానివ్వండి, ఫ్రాడ్ చేయడం కానివ్వండి, ఆర్ మిమ్మల్ని ముంచేయడం కానివ్వండి జరగదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు అలాంటి కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో దానికే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఉంది, దానికే మీకు బ్యాంక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాల్ చేసి చెప్తాను. బట్ దానికంటే ముందు లెట్ మీ షో యూ ఇవాటి చార్ట్. ఇది మనకు కనిపిస్తున్న సిల్వర్ చార్ట్. ఇది 5 minutes డ్యూరేషన్ చార్ట్ శిరీష. సో ఇందులో మనం చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంది అంటే మనకి టూల్ వాడితే ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుంది మీకు ఇక్కడ. సో 26th December వరకు ఓవర్ సోల్డ్లో ఉన్న సిల్వర్ కాస్త మనం చూసుకుంటే ఇక్కడ నుంచి పెరిగి మీకు ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిందండి. అండ్ ఇక్కడ ప్రైసెస్ మనం చూసుకుంటే 26th రోజున లోయెస్ట్ ప్రైస్ మనం చూసుకుంటే 23 lakhs 2,31,000 ఉండిందండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇవాళ మార్నింగ్ 2,54,000 అంటే 2,31,000 నుంచి 2,54,000 అంటే దాదాపు 20,000 కైండ్ ఆఫ్ గ్యాప్తో ఈ రోజున మీకు సిల్వర్ ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ 5 minutesలో ఆ బార్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మీకు ముఖ్యంగా 1,253,000 కైండ్ ఆఫ్ లాట్స్ ట్రేడ్ అయ్యాయి. అంటే చాలా మంది అక్కడ కొనుక్కున్నారు అండ్ అక్కడి నుంచి మీకు పడిపోవడం మొదలైంది. రీజన్ ఏంటి, ఎందుకు పడిపోతుంది, అక్కడ ఓవర్ బాట్ జోన్కి వెళ్ళింది కాబట్టి. సో కాబట్టి ఇట్ ఈస్ కూలింగ్ ఆఫ్ రైట్ నౌ. ఇప్పుడు నో ట్రేడ్ జోన్లో ఉంది. సో మనం ఒకసారి లెవెల్స్ చూసుకుందాము. ఇంట్రాడేలో మనకి ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. 2,18,109 సపోర్ట్ 1, 2,06,164, 2,04,183 రూపీస్. ఈ 3 సపోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ పెరిగితే మీకు రెసిస్టెన్స్ జోన్ కూడా చెప్పడం అవసరం కాబట్టి మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పనా, 2,54,000లో ఓపెన్ అయిన సిల్వర్ కాస్త చూసుకుంటే ఇక్కడ మీకు రెసిస్టెన్స్ 1 2,35,000 చూపిస్తుంది, రెసిస్టెన్స్ 2 2,41,000 అండ్ రెసిస్టెన్స్ 3 2,53,361. అన్నిటికంటే హైలో ఓపెన్ అయిన తర్వాత ఇంకేం పెరుగుతుందని చెప్పేసి నాకైతే అలాంటి ఉద్దేశం ఉంది. బట్ మీకు నేను అమ్మండి సిల్వర్ ఎగ్జిట్ అయిపోండి అని చెప్పి రికమెండేషన్ ఇవ్వను. ఎందుకంటే మనం ప్యూర్లీ ఒక ఎడ్యుకేటివ్ ఫార్మాట్లో నేర్చుకుంటున్నాం కాబట్టి నేర్చుకోండి. డౌట్ ఉన్నాయా కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.